అది ఏ కార్యక్రమం చేసినా కూడా బ్రహ్మాండంగా చేస్తారని ఆయనకి ఆ భగవంతుడు ఆరోగ్యం బాగా ఇచ్చి ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేసి, ఎందుకంటే మేము ఏం చేసినా కూడా మా సపోర్ట్ ఉంటుంది దానికి. ఎందుకంటే మేము కూడా లైన్స్ వాకర్స్లో ఉన్నాం కాబట్టి ఆయన మంచి మిత్రుడు. ఎందుకంటే వాళ్ళ అమ్మాయి పెళ్లి కూడా చాలా బ్రహ్మాండంగా చేశారు, చూసాం అక్కడ పిలిస్తే. ఎందుకంటే ఏ కార్యక్రమం తలపెట్టినా కూడా ఆయన అంత చక్కటి ఇదే చేస్తూ ఉంటారు. అది నిమిషాలు చెప్పే ఇంటర్నేషనల్ కాదు, కనీసం ఒక గంట చెప్పాలి. కానీ సమయం కావాలని ఇంట్లో పెట్టుకొని మరి కార్యక్రమాన్ని ఇలా దిగ్విజయమైనటువంటి బంధువులు గారికి మరి ఎంత ఓపికతోటి లెక్కల నడకం వారు కూర్చోవాలంటే వాళ్ళు రాజకీయ వేదిక మీద లెక్కలు కూర్చుంటారు, కానీ ఇట్లాంటి సాహిత్య వేదిక మీద కూర్చున్నారంటే కేవలం ఈ సంస్థ మీద ఉన్న అభిమానం ఒకటి. రెండోది ఈ కార్యక్రమాలు జరుగుతున్నటువంటి విశేషమైనటువంటి ఆలోచన ఒకటి. ఇట్లాంటి కార్యక్రమాలు ఇదే విధంగా కొనసాగిస్తూ భవిష్యత్తులో మంచి మంచి కార్యక్రమాలు ఇంకా చేయాలని చెప్పి పొల్లూరు గారికి ఆ భగవంతుడు ఆయుధారోగ్యాలు ఇవ్వాలని చెప్పని మదర్ తెరిసా యొక్క ఆలోచనకి దగ్గరగా మేము చేస్తున్నటువంటి సేవ భవిష్యత్తులో మనం కూడా మదర్ తెరిసా కాకపోయినప్పటికీ మదర్ తెరిసా గారి యొక్క ఆలోచన విధానంలో మనం కూడా ఉన్నామని చెప్పని సభాముఖంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇవ్వండి వ్యక్తి మీద రాష్ట్రంగా కోరుతున్నాను. సభ్యుల పేర్లు చామర్తి వెంకట సుబ్బయ్య, గండికొండ రవి. Please be attention. National anthem. जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता, पंजाब सिंधु गुजरात मराठा द्राविड उत्कल बंगा, विंध्य हिमाचल यमुना गंगा उच्छल जलधि तरंगा, తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ చిత్రపటంలో కీలకమైన భూమిక నిర్వహించిన నెట్టెల రఘురామరావు గారు, అదేవిధంగా ఇప్పుడే వెళ్ళిన నన్నపనేని రాజ్కుమార్ గారు, వీరికి సంబంధించి అంతగా పరిచయం చేయనవసరం లేని వ్యక్తులు వీరు. మరోవైపు నేను 3-4 నిమిషాల నుంచి మాట్లాడాను. మరోవైపు 16 వయసు అంటే చాలా కీలకమైన ప్రాయం వయసులో మనుషులకి. అలా 16 ఏళ్ల ప్రాయాన్ని మించి 2 దశాబ్దాలకు చేరుకోబోతున్న ఎక్స్రే సంస్థని నడపడం అనేది ఈనాడు ఈ క్లిష్ట పరిస్థితుల్లో ఒక సాహసమే. అలాంటి సంస్థని సాంస్కృతిక విద్యా సంబంధంగా నడిపిస్తూ ప్రజల్లో చైతన్యం చేస్తూ ఎంత మంచి కార్యక్రమాలని నిర్వహిస్తున్న కొల్లూరి వారికి మనందరం కూడా కరతాళ ధ్వనులతో మరొకసారి అభినందనలు అందించాల్సిన అగత్యం అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇంతకు ముందు ఆయన చాలా సుస్పష్టంగా చెప్పారు, మనుషులు ఎక్కడున్న మనుషులే చుట్టుపక్కల ఉన్న వాళ్ళ గురించి, మన ప్రాంతాల గురించి పట్టించుకోని పరిస్థితుల్లో ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఎక్కడ ఈ దేశానికి సేవలు అందించిన వాళ్ళ గురించి కొల్లూరి వారు ఉటంకించారు. ఒక సర్ ఆర్థర్ కాటన్ అయినా, ఒక మదర్ తెరిసా అయినా, ఒక సిపి బ్రౌన్ అయినా విభిన్న రంగాల్లో వారు ఈ దేశానికి, ఈ తెలుగు తల్లికి కీలకమైన పాత్రని ఈ ప్రాంతాలకు అందించిన మహనీయులు, నడిచే దేవుళ్ళుగా నేను ఈ సందర్భంగా ప్రస్తావించక తప్పదు. మదర్ తెరిసాతో సుమారు ఒక 30 నిమిషాలు మాట్లాడే అవకాశం నాకు కలిగించిన నా పాత్రికేయ రంగానికి మరొకసారి నేను ఒక్కసారి మననం చేసుకుంటూ, ఆమె అణగారిన వర్గాల కోసం, మాటలు రాని మనుషుల కోసం, నడవలేని వారి కోసం ఎంతో సేవ చేసిన సందర్భం కోకొల్లదు. ఆ సందర్భంగా మనం ఒక్క నిమిషం తీసుకుంటాను.
సామాజిక రుగ్మతకు వ్యతిరేకంగా పోరాడిన మహనీయురాలు మదర్ తెరిసా. ప్రపంచానికి ఒక వేగుచుక్కగా నిలిచిన ఆ మహా మనిషి ఆనాడు ఈ ప్రత్యేకమైన గొప్ప రుగ్మతని ఆమె ఊహించలేకపోవచ్చు. కానీ మత్తు పానీయాలకి బానిసలై జనాలు అతలాకుతలం, మరీ ముఖ్యంగా యువతీ యువకులు ఆ కోణంలో చిక్కుకుంటున్న, సతమతమవుతున్న ప్రస్తుత క్లిష్ట సంధి యుగంలో మనం ఒక్కసారి నిలబడి ఒక్క నిమిషం ప్రతిజ్ఞ చేద్దాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ అంశాన్ని చాలా సీరియస్ గా తీసుకుని ముందుకెళ్తున్న సందర్భంగా ఒక్క నిమిషం నిల్చోండి, ప్రతిజ్ఞ చేద్దాం. నషా విముక్త భారత్ అభియాన్ ప్రతిజ్ఞ. నా జీవితం మొత్తాన్ని, మీరు అనండి, నా జీవితం మొత్తాన్ని మత్తు పదార్థాల నుండి దూరంగా ఉంచుతాను. మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్థాల గురించి నేను తెలుసుకుంటాను మరియు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తాను. మత్తు వ్యసనానికి వ్యతిరేకంగా పోరాడే నషా విముక్త భారత్, నషాముక్త భారత్ నిర్మాణానికి నేను నా భాగస్వామ్యాన్ని అందిస్తాను. మన యువత భవిత కోసం ఆరోగ్యంగా శ్రేష్టంగా ఉండేందుకు నేను కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. ధన్యవాదాలు. కూర్చోండి. ఏమంటాం దీన్ని, వీన్స్ అవి గట్టిపడిపోయే పరిస్థితి. పూర్వం మీకు హరికథ పరకథలో చెప్పేవారు, మధ్యలో మాట్లాడమనేవారు, గోవిందానం అనేవారు. అవన్నీ దీనికి సంబంధించే. సో ఇది మనకు ఆరోగ్యమే. నాకు ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చిన ఎక్స్రే వారికి, నాయకుల దగ్గర రావడానికి కారణభూతులైన కొల్లూరు వారు, మరీ ముఖ్యంగా మా వరమ గారు, అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ రాబోయే వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ సంస్థ మరింత విజయాలని చవి చూడాలని, జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని, మరింత మందికి అవార్డులు అందజేయాలని ప్రజల కోసం పనిచేసే వాళ్ళకు సుమా తెలియజేస్తూ అందరికీ మరోసారి ధన్యవాదాలు. మీరు కూడా మా సంస్థలో సభ్యులుగా చేసే